కీర్తన గ్రంథము 74వ కీర్తన 12వ వచనం. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజయ్యున్నాడు, దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే. చాలు, దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే. బైబిల్లో మాట ఉంది, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు. కావలి కాయట వ్యర్థమే. దేవుడే రక్షించాలి, దేవుడే కాపాడాలి, దేవుడే సంరక్షించాలి. మనవంతుగా మనం ప్రార్థించాలి, మనవంతుగా మనం ప్రయాసపడాలి. ఫైనల్ జడ్జిమెంట్ దేవునిదే. ఖచ్చితంగా ప్రతి దేశం మీద, ప్రతి ప్రాంతం మీద దేవుని యొక్క పరిపాలన ఉంటుంది. మనది క్రిస్టియన్ కంట్రీ కాదు కదండి, మనది భారతదేశం కదండి. అన్ని రకాల మతాల సమ్మేళనం కదా, అన్ని రకాల మతస్థులకు లేకపోతే వర్గాల ప్రజలకు సమ్మేళనం కదా. అంటే ఈ మతాలు లేక గ్రంథాలు అనేవి లేక మతాలు అనేవి మనుషులు సృష్టించుకున్నవి. సర్వ సృష్టికి కర్త ఎవరు? దేవుడే. సృష్టికర్త అయిన దేవుని చేతులు అన్ని దేశాలు, 100 మంది ప్రజలు ఉంటారు. కాబట్టి ఏ దేశమైనా ఆయన కృప లేకుండా, నిజదేవుని కృప లేకుండా ఏ దేశమైనా వర్ధిల్లుట అనేది అసాధ్యం. అది ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా దేవుని కృప లేకుండా, దేవుడు సహాయము లేకుండా ఏ దేశం వర్ధిల్లదు, ఏ దేశం కూడా క్షేమంగా ఉండదు, అది రక్షించబడదు. కాబట్టి దేశంలో మహారక్షణ కలుగజేయువాడు ఖచ్చితంగా ఆయనే. ఆయనే రక్షణ కలిగించాలి, ఆయనే క్షేమాన్ని కలిగించాలి. మన భారతదేశము చాలా పెద్ద భూభాగం కలిగినది. మన దేశానికి చాలా విశిష్టతలు ఉన్నాయి. అడవులు, ఎడారులు, నదులు, లోయలు ఎన్నో ఉన్నాయి. అందమైన ప్రదేశాలు, మంచి సారవంతమైన నేల, మంచి ఆహార సమృద్ధి, నీటి వనరులు అన్నీ ఉన్నాయి. భారతదేశము కళలకు పుట్టినిల్లు అంటారు. అనేకమైన కళలు ఉన్నాయి, సంస్కృతులు ఉన్నాయి. అంత అద్భుతమైన పోరాట యోధులను కలిగిన దేశం మనది. స్వాతంత్రంలో పోరాడిన యోధులు చాలా మంది ఉన్నారు. వారి వెనక లక్షల మంది, వేల మందిని చూసుకొని వాళ్ళు ముందు పోరాడాల. వారిని వారే చూసుకొని వారి గుండె ధైర్యంతో, దేశం పట్ల ప్రేమతో పోరాడి మనకు స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చిన యోధులను కలిగిన దేశం మన భారతదేశం. దేవుడు అటు దేశంలో మననిచ్చాడు. అటు దేశంలో గొప్ప గొప్ప నాయకులను ప్రభు మనకిచ్చాడు. మంచి విషయమే. అయితే స్వతంత్రంలో పోరాడిన వ్యక్తులను మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా మన ముందు తరాలకు చెప్పాలి. నిజంగా పోరాడిన వారిని ఖచ్చితంగా మన ముందు తరాలకు మనం చెప్పాలి. అది మన బాధ్యత. దేవునికి స్తోత్రం. అయితే మన భారతదేశంలో ఎన్నో వనరులు ఉన్నాయి. ఎంతో సంపన్న దేశం మనది. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. కానీ మన దేశంలో చాలా ప్రమాదం జరుగుతుంది. చాలా విచ్ఛిన్నమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. నెమ్మది లేదు దేశంలో ఎక్కడ కూడా. న్యాయం కొరకు యవ్వనస్తులు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. 20-25 ఏళ్ళు, 30 ఏళ్ల వయసున్న యవ్వన బిడ్డలు వారి భవిష్యత్తు గురించి రోడ్డెక్కి ఇలాగ వీధుల్లోనికి వచ్చి వాళ్ళు ఎటువంటి దాడులు చేసినా, వాటర్ గన్స్తో దాడి చేసినా, లేకపోతే టీర్ గ్యాస్ వదిలిన, లాఠీ చార్జ్ చేసిన, లాఠీలకి మేకులు గుచ్చి కొట్టిన, లేక బారికేడ్స్ కట్టేసిన, లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా తుపాకులతో కాల్చడానికి బెదిరిస్తూ ఉన్నా ఎందుకు పోరాడుతున్నారంటే వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతుందని యవ్వనస్తులు పోరాడుతున్నారు. అంటే మన దేశము క్షేమంగా లేదు అని చెప్తుంది క్లియర్గా. ఒక అర్జీ పెడితే జరగాల్సిన పని, న్యాయంగా తనకు జరగాల్సిన పని రోడ్డెక్కి గాయాలకు ఓర్చి కేకలు వేస్తూ చనిపోతూ పోరాడవలసి వచ్చింది. ఆడపిల్లల సహితము పోరాడవలసి వచ్చిందంటే మన దేశము క్షేమంగా నెమ్మదిగా లేదు అని అర్థమవుతుంది. మన దేశంలో మత గొడవలు, మత రాజకీయాలు, కుల రాజకీయాలు ఇవన్నీ ఎప్పుడో ఉన్నాయి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, భారతదేశాన్ని 200 సంవత్సరాలు బహుశా బ్రిటిష్ వాడు పరిపాలన చేసి వాడిని వెళ్ళగొట్టడానికి మనోళ్ళు
పోరాడి మొత్తానికి వాడిని వెళ్ళగొట్టారు. కానీ వారు రాకముందే భారతదేశంలో ఉన్నటువంటి వివక్ష, ఒక వివక్ష, తక్కువ జాతి ఎక్కువ జాతి అని, ఆటరాని వారని, ఆ బ్రిటిష్ వారు రాకముందే ఉన్నటువంటి వివక్షను నేటికి మనము పోగొట్టుకోలేకపోయాం. ఆ విషయంలో పోరాడేవారు లేరు, పోరాడిన వారిని కూడా దాడి చేసేవారు బయలుదేరుతున్నారు. చాలా బాధాకరం అండి. ఒక రాజకీయ నాయకుడు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు ఒక రాష్ట్రానికి వెళ్ళి తన ప్రసంగం చేస్తే రాష్ట్రానికే మలినం అంటుందని పూజలు చేసే దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో మనం బతుకుతూ ఉన్నాం. స్వేచ్ఛగా దేవుని యొద్దకు వెళ్ళడానికి లేదు, స్వేచ్ఛగా తిరగడానికి లేదు. వివక్ష అనేది మన భారతదేశంలో ఉంటూనే ఉంది, అది పోలేదు. దాని విషయంలో పోరాడే వారిని కూడా మనోళ్ళు అణిచేస్తున్నారు. భారతదేశం క్షేమంగా లేదు, అది బానిసత్వంలో ఉంది. ఒకప్పుడు పరాయి వాడు బానిసలుగా చేసుకున్నాడు, కానీ ఇప్పుడు మనవారే మనలో బానిసలుగా చేసుకొని ఒకడి మీద ఒకడు పెత్తనం చేయటం. ఉదయం ఒక పోస్ట్ పెట్టాను నా స్టేటస్లో. స్వార్థంతో, అత్యాశతో, అధికార దాహంతో, ధనాపేక్షతో దేశాన్ని ముక్కలు చేస్తున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేశము ఈ 4 విషయాలతో మలినమైపోయింది. ధనాపేక్ష, వాడు ఎలాగైనా సంపాదించుకోవాలి, ఎవడు కడుపైనా కొట్టాలి భవిష్యత్తు కోసం. మన దేశం ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉందో తెలియజేయడానికి ఇది రాజకీయ వేదిక కాదు, మన దేశ క్షేమం కొరకు ప్రార్థించవలసిన స్థితి. అయితే మన దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నది అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు నేను మాట్లాడడం మొదలు పెడితే, మన దేశంలో ఏం జరుగుతుందో నేను గమనించింది మొదలు పెడితే 2-3 గంటలు ధారాళంగా మాట్లాడగలను. నాకు అంత పర్యవేక్షణ ఉంది, అంత భారము, బాధ కూడా ఉంది జరుగుతున్నవన్నీ దృష్టించినప్పుడు. ఇది మన దేశం, మన భారతదేశం, మనం జన్మించిన గడ్డ. దీని కొరకు మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అయితే ఇర్మియా భక్తుడు అద్భుతమైన పరిచర్య చేశాడు. ఇర్మియా భక్తుడు పరిచర్య చేసినప్పుడు ఎవరూ మారలేదు, కానీ ఇర్మియా గ్రంథస్థం చేసిన గ్రంథాలు లేక చెప్పిన ప్రవచనాలను బట్టి ఒక వ్యక్తి ప్రార్థనకు పూనుకున్నాడు. అతను ఎవరు? విషయాలు ఏంటంటే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి 3వ వచనం వరకు మనం చదువుకుందాం. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. అంతటా నేను గోనె బట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు. మాదీయులు, పారసీకులు అంటే 2 జాతుల కలయిక. వీరు పర్షియన్స్. పారసీకులు, మాదీయులు పారసీకులు అంటే బైబుల్ అంటారు, చరిత్రలో పర్షియన్స్ అంటారు. వీళ్ళు ఎవరి మీద రాజయ్యారంటే కల్దీయుల పైన. కల్దీయులంటే నెబుకద్నెజరు సంతతి. బబులోను సామ్రాజ్యపు ప్రజలను కల్దీయులు అంటారు. అబ్రహాము కూడా ఆ ప్రాంతపు వాడే. అతడు కల్దీయుల దేశం నుంచి వచ్చాను బైబుల్లో. కాబట్టి బబులోను సామ్రాజ్యం అనేది ఎన్నో కళలకు సాదృశ్యంగా ఉంది. మొట్టమొదటి నాగరికత అంటారు, మెసొపొటేమియా నాగరికత అంటారు. మొదటిగా నాగరికత ప్రారంభించబడింది, అత్యంత పురాతనమైన నాగరికత ఈ బబులోను సామ్రాజ్యానికి ఉంది. మెసొపొటేమియా అన్న, కల్దీయులు అన్న, బబులోను అన్న ఒకటే, ఒకే ప్రాంతాల గురించి, ఒకే ప్రజల గురించి మాట్లాడతారు. ఈ బబులోను సామ్రాజ్యం మీద ఈ పర్షియన్స్ ఏలికగా ఉన్నారు. అయితే ఇర్మియా భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడాడు. 70 ఏండ్లు చెరకు వెళతారు, ఆ చెర తర్వాత నేను విడిపిస్తాను, మరలా తిరిగి వస్తారు అనే మాటను ఇర్మియా భక్తుడు ప్రకటిస్తూనే గ్రంథస్థం చేశాడు. ఆ గ్రంథస్థం చేసిన దేవుని వాక్యాన్ని
దానియేలు చదివి అదే మాట అంటాడు, నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి ఇక సమయమైంది, దేవుడు విడిపించే కాలము సమీపించింది అని సంతోషంగా కూర్చోలా. విడిపిస్తాడే దేవుడు అని కూర్చోలా, ప్రార్థన చేయడం మొదలుపెట్టి ఎలాగ ఉపవాసం ఉండి గోనెపట్ట ధరించి బూడిదలో కూర్చొని అతడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, తన దేశము కొరకు, తన ప్రాంతము కొరకు. అప్పటికి ఈ దానియేలు భక్తుడు యెరూషలేములో లేడు, ఇజ్రాయెల్ దేశంలో లేడు. బానిసగా బబులోను సామ్రాజ్యానికి తేబడిన తర్వాత, బబులోను సామ్రాజ్యం అంతమైపోయిన తర్వాత, ఈ పర్షియన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇతను అధికారిగానే ఉన్నాడు, ఇతడు జ్ఞానిగానే ఉన్నాడు. అప్పట్లో ఉన్న రాజులకున్న జ్ఞానం ఏంటంటే, ఒక మనిషిని ఒక అధికారంలోనికి అప్పచెప్పడానికి వాడి కులం గోత్రం చూడరు, వాడి అర్హత చూస్తారు, అతని నమ్మకత్వాన్ని బట్టి అధికారులుగా చేస్తారు. బబులోను సామ్రాజ్యంలో ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా అధికారిగా ఉన్నాడు, కానీ రాజ్యము మారిన తర్వాత కూడా అతను ఒక అధికారంలోనే ఉన్నాడు. అంటే ఆ రాజైనా ఈ రాజైనా వారి యొక్క అర్హతను బట్టి పదవులను, అధికారాలను అప్పచెప్పారు. అందుకే సామ్రాజ్యము మారిన దానియేలు పొజిషన్ మారలేదు. కానీ నేడు కొన్ని చోట్ల చూస్తే ఒకరికి ఒకతని అర్హత లేక ఒక అధికారము, ఉద్యోగం ఇవ్వాలంటే అర్హత చూడట్లా, హక్కు చూడట్లా, లేకపోతే జ్ఞానాన్ని చూడట్లా. మావాడా కాదా, ఈడేవుడు ఎక్కడ ఉంటాడు, వాడు లంచబెత్తి వాడి అజ్ఞాని అయినా సరే ఇచ్చేస్తారు. వాడోడైతే వాడు వేస్ట్ ఫెలో అయినా మావాడైతే ఇది అజ్ఞానమా జ్ఞానమా? నెబుకద్నెజరు తన రాజ్యములో అధికారులు చేసింది షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు అధికారులు చేశాడు. ఈ నెబుకద్నెజరు బానిసలుగా తీసుకొచ్చే వీళ్ళని అధికారులు చేసేది ఏంది అనుకోలా. వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది, వాళ్ళు నా రాజ్యానికి ఉపయోగపడతారు అని అధికారం అప్పచెప్పాడు. అధికారంలోకి వాళ్ళని తీసుకుని వెళ్ళాడు, పైగా వాళ్ళకి శ్రేష్టమైన ఆహారం పెట్టి వాళ్ళని పోషించాడు. ఇది ఒక న్యాయంగా పరిపాలన చేసే రాజుకు ఉండవలసిన లక్షణాలు. దేవునికి స్తోత్రం. అలాగున అతను ఇర్మియా గ్రంథస్థం చేయబడిన విషయాలు గ్రహించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఈ ప్రార్థన చేసే సమయానికి దానియేలుకున్న కష్టం ఏంటో, దానియేలుకున్న బాధ ఏంటో, అతను ఉద్యోగం ఏమైనా పోయిందా, జీతం ఏమైనా సరిపోవట్లేదా, అనారోగ్యం ఏమైనా వచ్చిందా, లేకపోతే అతని మీద రాజకీయాలు ఏమైనా జరుగుతున్నాయా? జరిగాయి. వాటి గురించి ఏ రోజు దానియేలు ప్రార్థన చేయలే. అతని మీద కుట్రలు జరిగాయి, కుతంత్రాలు జరిగాయి, సింహాల బోన్లు వేశారు కదా, కానీ ఏ రోజు వాటి కొరకు ప్రార్థన చేయలే. ప్రభువా, నా మీద అన్యాయంగా లెగుస్తున్నారు, నా మీద దాడి చేస్తున్నారు, కుట్రలు పడుతున్నారు, రక్షించు అని ప్రార్థన చేయలే. దానియేలు జీవితకాలం అంతా రోజుకు 3 దినాలు ప్రార్థించేవాడు, రోజుకు 3 సార్లు ప్రార్థించేవాడు. యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి రోజుకు 3 మారు ప్రార్థన చేసేవాడు. దేని కొరకంటే యెరూషలేము క్షేమము కొరకు. రోజు కూడా రోజుకు 3 మారు యెరూషలేము క్షేమం కొరకు దానియేలు ప్రార్థన చేసేవాడు. అయితే ఈ 70 సంవత్సరముల కాలము ముగిసిందని ఎరిగి లెక్కలు వేసి ఇక అతను మామూలుగా ప్రార్థన చేయటం లేదు, ఉపవాసం ఉండి గోనెపట్ట ధరించుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దీనిని దానియేలు 21 రోజు ఉపవాస ప్రార్థన అంటారు. చాలా మంది ఆ టైటిల్ని పెట్టుకుంటారు, దానియేలు ప్రార్థన దినములు, దానియేలు ఉపవాస దినములు 21 రోజు పెట్టుకుంటూ ఉంటారు. వాస్తవానికి దానియేలు ప్రార్థన చేసిన వెంటనే సమాధానం బయలుదేరింది. అయితే దుష్టుడు అడ్డుపడ్డాడు, సాతాను అడ్డుపడి గాబ్రియేలు దేవదూత సమాచారము తేకుండా మధ్యలో ఆటంకం జరిగితే మిఖాయేలు దేవదూత వచ్చి పోరాడి గాబ్రియేలు దేవదూతకు రూట్ క్లియర్ చేయడం ద్వారా 21వ రోజున ఈ గాబ్రియేలు దేవదూత దానియేలుకు సంజాయిషి చెప్పుకున్నాడు. వచ్చి ఒక మనిషికి దేవదూత సంజాయిషి చెప్పుకున్నాడు, నేను ఫస్ట్ రోజే బయలుదేరానయ్యా. మధ్యలో వాడు వచ్చి ఆపాడు, మిఖాయేలు వచ్చి నాకు సహాయం చేశాడు, ఇదిగో నీ మధ్యలో నేను వచ్చాను చెప్పాల్సిన అవసరమే ఉంది.
దేవుడు నీ ప్రార్థన విన్నాడు, జవాబు తెచ్చాను చూడని చెప్పొచ్చు. ఇదంతా ఎందుకు చెప్పాలా? సంజాయిషి. ప్రార్థన ప్రారంభించిన మొదటి రోజే సమాధానం బయలుదేరింది. దేవుడు సమాధానం పంపించడం ప్రారంభించాడు. అయితే ఆటంకాలు వచ్చాయి. దానియేలు ప్రార్థనలో కూర్చుంటే ఆటంకం కలిగింది. దుష్టుడు ఆటంకపరిచాడు. నా బాధ ఏంటంటే ఇంకా చాలా మంది ప్రార్థన కూర్చోకుండానే ఆటంకాలు వచ్చేసినాయి. వీళ్ళు ఎవరు భక్తులో? ఆయన గారు కూర్చున్నాక ప్రార్థన పరలోకానికి వెళ్ళింది. దేవదూత బయలుదేరి మధ్యలో ఆపాడు. ఈ మధ్యాకాశం తిరిగి గాలుడు దుష్టుడు ఆడే తిరుగుతూ ఉంటాడు. బైబిల్లో ఉందిగా, మనం పోరాడునది అంధకార శక్తులు, లోకనాథులతో, మధ్యాకాశంలోని దుష్ట శక్తులతో మనం పోరాడాలి. ప్రార్థన బయలుదేరింది కానీ దుష్టుడు ఆపాడు. 21 రోజు దానియేలు ప్రార్థన అయ్యేది కాదు. సమాధానం ఆలస్యమయ్యేసరికి ఏందో 2 రోజులు చేశా, 3 రోజులు చేశా, సమాధానమే అట్లా నాకు కూర్చోలే. సమాధానం పొందుకునే వరకు ప్రార్థన నుంచి ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవదూత వచ్చి అంటాడు, దానియేలు నీవు బహుప్రియుడవు, నువ్వు దేవునికి చాలా ఇష్టమైన వాడివి అని మాట్లాడుతూ ఉంటాడు. మీరు తర్వాత చదువుకోండి, ఆ 9వ అధ్యాయం చివరి వరకు చదువుకోండి, ఈ విషయాలనే ఉంటాయి. ఈ 9 దాటారనుకోండి మీకు అర్థం కాదు. వారములు, 75 వారములు అవన్నీ ఉంటాయి, లెక్కలు మీకు అర్థం కావు. రాకడ సంభవాలు, ప్రకటన గ్రంథ సారాంశం అంతా దానియేలు ముందే రాసేశాడు. దానియేలు ఒక ప్రార్థన గురించి మాట్లాడితే దానియేలుకు దేవుడు భవిష్యత్తుని చెప్పేశాడు. క్రీస్తు రాకడ వరకు, దేవుడి న్యాయ పరిపాలన వరకు దేవుడు చాలా వివరంగా రాయించేశాడు, చెప్పేశాడు. అద్భుతమైన సమాధానం ప్రభు ఇచ్చాడు. అయితే దానియేలుకి ఏ లోటు ఉందని ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు. అంత సమృద్ధిగా ఉన్నాడు, పైగా పరాయి దేశంలో ఉన్నాడు, యెరూషలేములో లేడు. కానీ యెరూషలేములో లేకపోయినా యెరూషలేము గురించిన బాధ దానియేలుకు ఉంది. యెరూషలేములో లేకపోయినా ఆ దేశము క్షేమంగా ఉండాలని ఉంది. నేను వెళ్ళాలి, మళ్ళీ నివసించాలి, అంతా బాగుండాలి అని ఏం లేదు. దానియేలు వెళ్ళడు, అక్కడే చచ్చిపోయాడు. పరాయి దేశంలో అధికారిగానే చనిపోయాడు. దానియేలు యెరూషలేముకి వెళ్ళా, ఒక్కసారి తేబడిన తర్వాత మరలా వెళ్ళలా. కానీ నా దేశం, నా ప్రజలు క్షేమంగా ఉండాలి అన్న ఒక భారము దానియేలుకున్న సకల సమృద్ధిని పక్కన పెట్టేసి రోజుకు ముమ్మారు ప్రార్థించాల్సిన భారం ఏంది? తన దేశ, తన ప్రజల, తన పట్టణ క్షేమం కొరకు రోజు ముమ్మారు ప్రార్థన చేసి సమయం అవగానే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఉపవాసం ఉండి సమాధానం వచ్చే వరకు లేవలేదు. ఈ భారం ఎంతమందిలో ఉంది? దేశం పట్ల, ప్రజల పట్ల భారం ఎంతమంది ఉంది? ఈ భారం స్వతహాగా మనకు ఉండదు. ఎందుకంటే మనం స్వార్థపరులు. మనుషులు స్వతహాగా స్వార్థపరులు. వాళ్ళతో వాళ్ళు చూసుకున్న ఎవడెట్టబోతే నాకేంది, నేను బాగున్నానా, నా కుటుంబం ఉందా అనేది మనిషి స్వభావం. మన స్వార్థం కోసం చూసుకున్నాం, స్వార్థం కోసం బ్రతికేస్తున్నాం. పక్కోడు ఎట్టబోతే నాకెందుకులే, ఎవడలా పోతే నాకెందుకులే అనే స్వార్థం స్వతహాగా మనలో పనిచేస్తుంది. కానీ అలాగ స్వతహాగా స్వభావం ఉన్న మనిషి ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థన చేయాలంటే అతడు దేవుని ఆత్మను పొందుకున్న వాడై ఉండాలి. అప్పుడే అతనిలో ఒక భారం బయలుదేరింది, అతనిలో ఒక తీవ్రత మొదలైంది. ఇక అతడు మౌనంగా ఉండలేడు, ప్రశాంతంగా ఉండలేడు. తనకు ఆస్తి, అంతస్తులు, సమృద్ధి, సౌకర్యం అన్నీ ఉన్న దేవుని ఆత్మ నడిపింపు, దైవికమైన భారము కలిగిన వాడు దేశం ప్రమాదాలు ఉండి క్షేమంగా ప్రశాంతంగా. దానియేలుకి ఏంత బాధ, నువ్వు బావు, నువ్వు అక్కడ లేవు, నీకేం తక్కువైందా, గొప్ప స్థితిలో ఉన్నావు, మంచి జీవితం, మంచి మర్యాద, గౌరవం అన్నీ ఉన్నాయి. ఎందుకయ్యా అంటే ఒక బాధ. యెరూషలేము క్షేమంగా, తన దేశం ప్రమాదంలో. ఇర్మియా అంటాడు, నా జనులలో హతులైన వారిని గూర్చి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం తీయండి, మొదటి వచనం. 9వ అధ్యాయం మొదటి వచనం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ల ఊటగాను. ఏమంత బాధ ఇర్మియాకి?
ఏమంత కష్టం వచ్చింది? ప్రజలను గురించి బాధపడుతున్నా అంటే అతనిలో దైవికమైన భారం ఉంది, అతనిలో దైవికమైన వేదన ఉంది. మన దేశం గురించి ఎప్పుడు నాకు ఆలోచన చింత ఉంటూనే ఉంది, ఎందుకంటే నేను ఒక సేవకుడు, నాకు భారం ఉంది. దానిలో రోజుకు 3 సార్లు మామూలుగా ప్రార్థన చేసేవాడు, కానీ ఎప్పుడైతే సమయం ఆసన్నమైందో ఇక కంకణ కట్టుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, ఉపవాసం ఉండి. దేవునికి స్తోత్రం. మనకు స్వాతంత్రం వచ్చే ఎన్నో సంవత్సరం ఇది 80వ సంవత్సరం. 70 ఏళ్ళు చెరకాలం ముగిసిందని ప్రార్థన కూర్చున్నాడు. మనకు ఆ టైం పీరియడ్ ఏం లేదు, ఎన్నాళ్ళు నాకు విడిపిస్తాను దేవుడు చెప్పలేదు. కానీ ఎప్పుడు కూడా భారము కలిగి ప్రార్థించవలసిన విషయం ఉంది. ఈరోజు ఎందుకు కూడుకున్నామంటే ఈరోజు దేశం అంతా ఆహ్లాదంగా ఆనందంగా ఉంది. ఏంట్రా బాబు అంటే మా దేశానికి స్వాతంత్రం, కానీ రాలేదు. ఒకప్పుడు పరాయివాడు పరిపాలన చేశాడు, ఇప్పుడు సొంతోడే. మన స్వయంకృత అపరాధం వలన దేశం నెమ్మదిగా లేదు, దేశం ప్రశాంతంగా లేదు. దేశం ఏమైందిలే, నేను బాగున్నాకంటే ఆ ఎఫెక్ట్ నీ మీద కూడా ఉంటుంది. దేశం నెమ్మదిగా లేకపోతే ఆ ఎఫెక్ట్ అక్కడెక్కడో ఇరాన్ అమెరికా తనుకుంటే మనకేమైంది? ఇరాన్ అమెరికా తనుకుంటే ఏమైంది? ఒక ఆయిలేంది, అన్నీ పెరిగిపోవాలా, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, అన్నీ పెరిగిపోయాయి. అసలు కరెంటు కుక్కర్లు వాడటం మొదలుపెట్టారు, గ్యాస్ ఎరిగిద్దామంటే భయం వేసింది. 2-3 సిలిండర్లు స్టాక్ పెట్టుకున్నారు. అందరూ అట్టగా బయలుదేరాంగా, కమర్షియల్ గ్యాస్ పెరిగిపోయిందిగా, వాడేవాడు అనుకుంటే ఇప్పటికీ అది హర్మోజ్ జలసంధి విడుదల అవ్వాల, ఇప్పటికీ గొడవలే, ఇప్పటికీ గందరగోళాలే. వాడేవాడు అనుకుంటే మనం ఎంత ఎఫెక్ట్ అయితే మనం ఎంత అనుకుంటే ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? ప్రకృతి నాశనం అయిపోయింది, దేశ వనరులు నాశనం అయిపోతున్నాయి, అన్నీ పాడైపోతున్నాయి, మరి ముఖ్యంగా మనుషులు పాడైపోతున్నారు. మనకి భారము ఉండాలి. దానియేలు భక్తుడు కాబట్టి భారం కలిగి ప్రార్థన చేస్తుండే దేవుడు అన్నాడు, నీవు బహుప్రియుడవు. ఎందుకంటే నీ జీవిత కాలం అంతా నీకున్న సౌఖ్యాన్ని బట్టి నువ్వు నిమగ్నం అయిపోలా. జీవిత కాలం అంతా ఒకటే ప్రార్థన, యెరూషలేము క్షేమంగా. మన జీవిత కాలం అంతా మన దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయాలా వద్దా? మరి చేస్తున్నారా? రోజుకొకసారైనా కనీసం ఈ రోజైనా కంకణ కట్టుకొని, లేకపోతే నిష్ట కలిగి పట్టుదల కలిగి మనం ప్రార్థించాలి. దానియేలు ఈ విధంగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అయితే దానియేలు ప్రార్థన చేసేటప్పుడు ఒక పదాన్ని వాడతాడు. ఆ కంటిన్యూషన్ చేస్తే ఆ పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 4వ వచనం చదవండి, దానియేలు 9:4, 7 నుంచి నేను చదువుతాను. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారం పొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించు స్వదేశ వాసులుగా ఉన్నట్టు పరదేశ వాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చెందబోనట్లుగా సిగ్గే. వారు అన్నాడా, మేము అన్నాడా? దానియేలే తప్పు చేశాడు. దానియేలు ఏ పాపం చేయలే, దానియేలు జీవితంలో ఏ తప్పు చేయలే. కొంతమంది అధికారులు పండుగట్టుకొని దానియేలు జీవితంలో లోపాలు వెతికినప్పటికీ ఏ తప్పు కనుగొనలేకపోయారు. ఏ తప్పు పాపము చేయని దానియేలు, మేము పాపం చేశాము, మేము నీకు విరోధంగా చేశాము అని మేము అన్నాడంటే ప్రజల తప్పును తన తప్పుగా భావించి ప్రజల పక్షాన తాను కూడా, అయ్యా మేము వారిని వేరు చేయలే, మేమంతా పాపం చేసావు ప్రభు అని ప్రజల పక్షాన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం. ఈ ప్రార్థన ఈ చెరలో ఉన్నోడు చేయలే,
ఈ ప్రార్థన ఈ చెరలో బానిసలు ఉన్నోడు చేయలా, ఈ పాపం చేసిన వాళ్ళు చేయలా. ఇప్పుడు భారతదేశంలో చెడిపోయిన వాళ్ళ కోసం ప్రార్థన మనం చేయాలి. ఏమని చేయాలి? మేము వారి అందరి పక్షాన మనం వకాల్తా పుచ్చుకోవాలి. ఇప్పుడు అయ్యా మన భారతదేశ ప్రజలు వాళ్ళందరూ చెడిపోయారు, వాళ్ళందరూ పాడైపోయారు కాదు, మేము. దాని లాపదాన్నే వాడాడు. మేము చేశాం, నీకు విరోధంగా తిరుగుబాటు చేశాం, నీకు విరోధంగా పాపం చేశాం. నేనేం చేయలేదు అయ్యా, కానీ దానిలో అదే చేస్తున్నాడు. నేను తప్పు చేయకపోయినా వారి పక్షాన దానియేలు కొన్నిసార్లు మేలు పొందుకొనవలసిన వాడు చేసే ప్రార్థన కన్నా వాడి కొరకు ప్రయాసపడే వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు పక్షవాయు రోగంతో పడినాడు ఒకడు, యేసు ప్రభువు వారి ఇంటిలో ఉండి వాక్యం చెప్తున్నాడు. ఆ ఇల్లు అంతా ప్రజలతో నిండిపోయింది. అయితే వాడిని మంచం మీద నలుగురు మోసుకొచ్చారు. ఇల్లు నిండిపోవుట చేత వాడిని ఏం చేశారు? ఇంటి పైకెక్కి పెంకులు తీసి పొరుపు మీద వాడిని దింపారు. దింపిన తర్వాత ప్రభు ఏమన్నాడు? వాడిని స్వస్థపరిచి నీ పాపము క్షమించబడి నీ పొరుపెత్తుకొని, ఎవరిని బట్టి? మోసుకొచ్చిన నలుగురిని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి వీడికి కార్యం జరిగింది. కాబట్టి పాడైపోయిన ప్రజల కోసం, పాడైపోయిన దేశం కోసం మనం వకాల్తా పుచ్చుకొని మనం ప్రార్థన చేయాలి. మనం చేసే ప్రార్థన ఆ పాడైపోయిన వారిని మార్పు చెందేలాగా ప్రభు చేయగలడు. దేవుని స్తోత్రం. కాబట్టి వారి పక్షాన మనం ప్రార్థన చేయాలి. భారం మనలో ఉండాలి. రెండవదిగా మనము వారి పక్షాన ఒప్పుకొని క్షమాపణ వేడుకుంటే ప్రభు కార్యములు చేస్తాడు. దేవుని స్తోత్రం. అయితే అతడు చేసిన ప్రార్థనా క్రమం ఉంది. అదేంటంటే మూడు క్రమాలుగా అతను ప్రార్థన చేశాడు. ఆ 3 విషయాలను క్లుప్తంగా నేను ముందు పెట్టేసి ముగిస్తాను. మన ప్రార్థనలోనికి వెళదాం. దానియేలు చేసిన ప్రార్థనా క్రమం 1, 9వ అధ్యాయం 17వ వచనం. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము. అతడు ప్రార్థనలు చేసినప్పుడు పెట్టిన మొదటి అంశం ఏంటంటే, నీ సన్నిధి మీదకి, నీ మందిరము మీదకి మరలా నీ ముఖ ప్రకాశమును. ఎందుకంటే మొదటిగా కట్టబడవలసింది, మొదటిగా సరిచేయబడవలసింది దేవుని మందిరం. భక్తి అనేది పునర్నిర్మించబడాలి. ఒక దేశము బాగుండాలి అంటే, ఒక కుటుంబం బాగుండాలంటే, మన జీవితాలు బాగుండాలంటే భక్తి మొదట ప్రాధాన్యత అవ్వాలి. ఎందుకంటే యెరూషలేము దేవాలయం పడగొట్టబడింది. నెబుకద్నెజరు హయాంలో దేవాలయం పడగొట్టబడింది. ఎంత ధైర్యము! నెబుకద్నెజరు, నువ్వు దేవుని మందిరాన్ని కూల్చేస్తావా, బంగారాన్ని ఒడుచుకొని వచ్చేస్తావా అంటే, నెబుకద్నెజరు దేవాలయం మీద చెయ్యి వేయక ముందే దేవుడే తన హస్తాన్ని దాని మీద తీసేశాడు. సొలొమోను కట్టించిన అద్భుతమైన దేవాలయం, వేల కొలది బలి పశువులు వధించి మోకరించి ప్రార్థించినప్పుడు సొలొమోను దేవుడు ఆలకించి ఆకాశం నుంచి అగ్నిని దింపి సమస్త బలి పశువులను దహించి వేసి ఆయనకు వాగ్దానం ఇచ్చాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముడు తాము తగ్గించుకొని తమ దుర్మార్గం విడిచిపెట్టి ఈ స్థలం ముందు ప్రార్థన చేసే నేను వింటాను అని ఆ మందిరం పట్ల దేవుడు వాగ్దానం ఇచ్చి తన మహిమతో మందిరాన్ని నింపిన దేవుడు వారి పాపాన్ని బట్టి, వారి దుర్మార్గాన్ని బట్టి దేవుడు ఆ ఆలయాన్ని విడిచిపెట్టేశాడు. కేవలము ఆలయం ఉంది కానీ, కట్టడం ఉంది కానీ అందులో దేవుని మహిమ లేదు. మనకు యెహెజ్కేలు గ్రంథం చదువుకుంటే చాలా వివరంగా అర్థమైంది. యెహెజ్కేలు గ్రంథ సారాంశం ఏం చెప్తుందంటే, దేవుని ఆలయాన్ని ఆయన మహిమ విడిచిపెట్టేసింది. యెహెజ్కేలు భక్తుడు బబులోను సామ్రాజ్యంలో చెరలో ఉన్నప్పుడు ఒక నదీ తీరంలో కూర్చొని ప్రార్థిస్తూ ఉండగా దేవుడు తన సింహాసనంతో సరాసరి వచ్చి అతనికి దర్శనమిచ్చిన సంగతి
యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ వివరం అంతా ఉంటుంది. ఆలయాన్ని విడిచిపెట్టిన దేవుడు తన భక్తుని యొద్దకు సింహాసనంతో సహా వచ్చిన అనుభవాలు ఉన్నాయి. అంటే ఆ ఆలయాన్ని దేవుడు విడిచిపెట్టకుండా ఎవడన్నా చేయి వేయగలడా? అంత దమ్ము ధైర్యం ఉంటుందా? ఉండదు. దేవుడు విడిచిపెట్టాక అది ఒక కట్టడం మాత్రమే. కాబట్టి దానియేలు ప్రార్థనదే, అయ్యా మందిరం కట్టు, మరలా నిర్మించని ప్రార్థన చేయట్లా. పోయిన నీ మహిమ, నీ ముఖ ప్రకాశము మరలా. ఒక నిజమైన భక్తుడు చేయాల్సిన ప్రార్థన, ప్రభువా మాకు అద్భుతమైన మందిరం కావాలి, విలాసమైన మందిరం కావాలి, లగ్జరీ మందిరం కావాలి, పెద్ద సిస్టం కావాలి, గోడలు కావాలి. ఈ కాదు, ముందు మహిమ కావాలి. దేవుని మహిమ, దేవుని ప్రసన్నత ఆ స్థలంలో. నేటి క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే, నేటి క్రైస్తవ సమాజం పెద్ద సిస్టం, మంచి ఆర్కెస్ట్రా, మంచి సింగర్లు, లేకపోతే ఆ సుందరమైన ఆలయము చాలా పెద్దది ఉంటే వెళ్ళిపోదాం, అక్కడ కూర్చుందాం. చాలా మంది అలా సెట్ అయిపోతున్నారు. నేను అలా కట్టేవారిని, అలా ఏర్పాటు చేసేవారిని నేను తక్కువ చేసి మాట్లాడడం లేదు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన శక్తిని బట్టి, వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని బట్టి, వాళ్ళకి ఇచ్చిన వనరులను బట్టి కట్టుకుంటున్నారు, మంచిదే. అయితే నేను అంటాను, నువ్వు వెళ్ళే స్థలంలో దేవుని మహిమ ఉందా, దేవుని ప్రభావం ఉందా అనేది ప్రశ్న. దానియేలు సత్యాన్ని గ్రహించి, అయ్యా ముందు మందిరం కట్టే, యెరూషలేము మందిరం లేదంటలా, నీ ముఖ ప్రకాశము మరలా రావాలి. మా ఆరాధన స్థలం పోయింది, మేము ఆరాధన చేసే నీ పేరు పెట్టబడిన మందిరం అక్కడ నువ్వు లేవు, నీ మహిమ పోయింది. కాబట్టి నీ మహిమ రావాలి ప్రభువా అని పరాయి దేశంలో మొరపెడుతున్నాడు దానియేలు. బైబిల్లో చాలా మంది రాజులైన తర్వాత కొంతమంది దేవాలయాన్ని మరలా శుద్ధి చేసి ఆరాధన ప్రారంభించారు. కొంతమంది రాజులైన వెంటనే ఉన్నతమైన స్థలములలో బలిపీఠాలు తీసివేయలేదు. ఉన్నతమైన స్థలాల్లో బయలు దేవత, అష్టారోతు దేవత, మోలేకు, తమ్మూజు, ఇలాగే విగ్రహారాధన పర్వతాల మీద జరిగేది. ఎత్తైన స్థలాలు అవే. చాలా మంది రాజులు వాటిని తీసేయలా, దేశాన్ని బాగు చేయలా. అయితే కొంతమంది రాజులు ఉన్నారు. హిజ్కియా అనే రాజు ఉన్నతమైన స్థలములో ఉన్న బలిపీఠాలు పడగొట్టి దేవాలయాన్ని శుద్ధి చేసి దొరికిన గ్రంథాలను బయటకు తీసి కన్నీటితో దుఃఖంతో ప్రార్థన చేసి ప్రజలకు గ్రామానికి దేవుని వాక్యాన్ని పంపించాడు. మొదట దైవికమైన శుద్ధి జరగాలి. మన భారతదేశంలో భక్తికి కొదవ లేదు, భక్తికి కొదువు లేదు, భక్తులో కొదువు లేదు. కాకపోతే వెంబడించేది దేన్ని అనేది ప్రశ్న. నిజమైన దేవుడిని వెంబడిస్తున్నారా, సర్వ సృష్టికర్తను ఆరాధిస్తున్నారా అనేది ప్రశ్న. ఎన్ని అధికారాలు మారినా, ఎంత ప్రయత్నం చేసినా సువార్త వ్యాప్తిని అత్యంత క్రూరమైన రాజ్యం రోమా ప్రభుత్వం వల్లే గాల. రోమా ప్రభుత్వం క్రైస్తవ్యాన్ని అణిచివేయడం చేతగాక వాళ్ళే కొత్త రూపం కట్టారు. దానికి వాళ్ళే ఆరాధన చేయడం మొదలుపెట్టారు, క్రీస్తును ప్రకటించడం మొదలుపెట్టారు. వాళ్ళ వల్లే కాల. ఇవన్నీ ఏ వల్ల కాదు. అయితే శ్రమ, ఇబ్బంది, బాధ కలిగిద్ది, కానీ దేవుని వాక్యం ఆగదు, సువార్త వ్యాప్తి ఆగదు. అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే, అవిశ్వాసి బ్యాచ్ మొత్తం బయటపడతారు. అవిశ్వాసి బ్యాచ్ మొత్తం బయటపడతారు. ఎందుకంటే ఒక డబ్బుతో జరిగేది సువార్త వ్యాప్తి కాదు. డబ్బుతో ఏనాడు సువార్త వ్యాప్తి జరగల. ఆత్మల పట్ల భారంతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో మాత్రమే జరిగింది. అదే నిజమైన సంఘ నడిపింపు, అదే జరిగింది. కాబట్టి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ క్రమాలను బట్టి మనం ప్రార్థించాలి. సంఘాలు మరలా ఆరాధన స్థలాలుగా మారాలి, సంఘాల్లో ఆరాధన జరగాలి, వీధి సువార్తలు మీటింగ్స్ జరగాలి. ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో భారతదేశంలో నిజమైన దేవుడి గురించి యొక్క వాక్యము వెళ్ళాలి, సువార్త వ్యాప్తి జరగాలి, సంఘాలు మరలా ఓపెన్ అవ్వాలి, ఆరాధనా స్థలాలుగా మారాలి. రిస్ట్రిక్షన్ అయిన రాష్ట్రాలన్నీ కూడా దేవుని వాక్యాన్ని వినాలి. దైవికమైన పునరుద్ధరణ జరగాలి. ఇలాగ జరుగుతున్న కాలంలో మనం ప్రార్థించవలసిన అంశం ఏంటో తెలుసా? దైవికమైన అనుభవం పునరుద్ధరించబడాలి, మరలా భక్తి ప్రారంభించబడాలి,
దేవుని మహిమ అన్ని చోట్ల ప్రకాశించబడాలి. ఈ ప్రార్థన మనం ఖచ్చితంగా చేయాలి. దేవుని స్తోత్రం. దానిలో చేసాడు, మొదట భక్తి మరలా స్టార్ట్ అవ్వాలి. నీ మహిమ కేవలం అధికారుల దాడు వలన మాత్రమే కాదు, కానీ మనుషులు చేసే పాపాల వలన కూడా దేవుని మహిమ వెళ్ళిపోద్ది. ఇశ్రాయేలులు చేసిన పాపాన్ని బట్టి మందసం ఫిలిష్తీయుల చేతులకు వెళ్ళిపోయినట్లుగా, యూదులు చేసిన పాపాన్ని బట్టి దేవాలయాన్ని మహిమ విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా, మనం చేసే పాపాల వల్ల మనలో నుంచి సంసోను తప్పు చేసే దేవుడు అతన్ని దానిలో ప్రార్థన, అయ్యా మేము తప్పు చేసాం, విడిచిపెట్టావు, మరలా నీ ఆలయం మీదకి నీ ముఖ ప్రకాశము రావాలి, నీ తేజో మహిమ ఆ స్థలంలో నిండాలి అనే దానిలో చేసిన మొదటి అంశము. దేవునికి స్తోత్రం. రెండవదిగా దానిలో చేసిన ప్రార్థన 18వ వచనం, నీ గొప్ప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము. చదవమ్మా. నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడము. చాలు. పట్టణం గురించి ప్రార్థన చేస్తున్నారు. ఫస్ట్ దేవుని సన్నిధి కోసం, రెండవది పట్టణము. అక్కడ దానియేలు పట్టణము అని వాడాడు, మనం వాడాల్సింది దేశం. మా దేశము మీద దృష్టించు ప్రభువా, మా దేశం మీద నీ కనికరం చూపించు ప్రభువా అని ప్రార్థన చేయ. ఎందుకంటే దేవుని ఉగ్రత రగులుకున్న ప్రాంతాలు మన దేశంలో ఉన్నాయి. ఎందుకు దేవుని ఉగ్రత బయలుదేరిందంటే విపరీతమైన ధోరణి, మనుషుల విపరీతమైన ధోరణిని బట్టి దేశం మీద కొన్ని చోట్ల దేవుని ఉగ్రత బయలుదేరిపోయింది. కల్చర్ మారిపోయింది, అలవాట్లు మారిపోయాయి, మనుషులు విపరీతం వైపు వెళ్తున్నారు. అవసరం వేరు, విపరీతం అధికంగా తింటే ఏమైంది? పోతాం తొందరగా. అందుకే ఆహారం మితం అమృతం, అధికమైతే విషయమే కదా. అది ఏదైనా అధికంగా తీసుకుంటే అలవాట్లు అధికం, అలంకరణలు అధికం, వ్యసనాలు అధికం, ప్రతిదీ ఓవర్ లిమిట్ దాటిపోతుంది. అన్ని కూడా లిమిట్స్ దాటిపోయే కొలది నాశనానికి దగ్గరలో పట్టణాలు, దేశము క్షేమంగా లేవు. విపరీత ధోరణి. మీరు వ్యవసాయం చేస్తారుగా, పంట ఎన్నాళ్ళకి వచ్చింది చెప్పండి? ఇంటికి ఎక్కువ మందులు ఎత్తే ఏది మంచిది? విపరీతం ఎందుకన్నాను? 3 నెలలకి. ఇప్పుడు మనం ఒక విత్తనం వేసామనుకోండి, ఒక మొక్క మొలిసిద్ది, దానికి కాయలు వస్తాయి. ఆ కాయ నాటితే మరలా మొక్క వస్తుంది. కానీ ఇప్పుడు వచ్చే విత్తనాలు 1 టైం సెటిల్మెంట్. ఒకసారి ఎత్తే మొక్క మొలిసి కాయలు వస్తే ఆ కాయలు విత్తనాలు ఉండవు. ఉన్నాయా? మీకు తెలీదా? ఇప్పుడు కొత్త హైబ్రిడ్ వస్తున్నాయి, అధికంగా పండిద్ది, నెక్స్ట్ కొండదు, విత్తనాలు లేని కాయలు వస్తున్నాయి. అధికమైన పోకడ, విత్తనాలు ఉండవు. ఇక తినటానికి అది నెక్స్ట్ వేయడానికి మనం సరదాగా ఆ మామిడి కట్టినకి సీకి పడెత్తి చెట్టు అయితే కొనాలి అది ఇంతకుముందు. కానీ ఇప్పుడు వచ్చి విత్తనాలు చెట్టు మొలిసిద్ది, కానీ దాంట్లో విత్తనాలు ఉండవు. అన్ని రకాల గురించి మాట్లాడుతున్నా. అధికమైన పోకడ. 5 తింటే ఏమొస్తే? నన్ను తిట్టుకోమాకండి. తిండి గురించి మళ్ళీ మొదలెట్టాడు, ఇంటికి లేని తినలేకపోతున్నాం అని బాధపడమాకండి. మనం చేసే పనులే చెబుతుంది. దేశాన్ని పాడు చేసే దారుల్లో కొన్ని అధికమైన వ్యర్థాలు, డంపింగ్ యార్డులు ఎందుకు వస్తున్నాయి? అంత
మీరు ఒక మాట చెప్పండి నాకు, డంపింగ్ యార్డ్లు ఎక్కువ ఏముంటాయి? ప్లాస్టిక్. అది భూమిలో కలిసిపడక ఎన్నాళ్ళు పట్టిద్ది? వందల సంవత్సరాలు పట్టిద్ది. అది మళ్ళీ రీసైకిల్ అవ్వడం 100 సంవత్సరాలు పట్టింది. ఈ లోపు ఏమైంది? కాలుష్యం, పాడైపోద్ది. పట్టణాలని కాపాడమని ప్రార్థన చేయటం కాదు, మన చేతిలో ఉన్న మనం జాగ్రత్తగా ప్లాస్టిక్ వ్యర్థాలు మున్సిపాలిటీ వాళ్ళు మోసుకెళ్ళే వాళ్ళు ఉన్నారులే అని చెప్పేసి ఇక అన్ని కలిపి ఒక దాంట్లో వేసి వాళ్ళ మొహాన్ని వేస్తాం. వాళ్ళు చెప్తారు తడి చెత్తకో డబ్బా, పొడి చెత్తకో డబ్బా, కానీ అన్ని కలగలిపి వాళ్ళ మొహాన్ని ఎత్తే, నువ్వు భరించలేక ఉన్న కంపుని ఎప్పుడొస్తారా ఎదురు చూసి వాళ్ళ మొహాన్ని ఎత్తే, వాళ్ళు మాస్కులు పెట్టుకొని గ్లౌజులు వేసుకొని మోసుకెళ్ళాలని చెత్తనే. అన్న మిగిలిన డబ్బలై, కూర మిగిలిన డబ్బలై, కంపు కొట్టేది, కంపు కొట్టేది మొత్తం దాంట్లో వేస్తావు. వాళ్ళు మోసుకెళ్ళి యాడయ్యాలా? డంపింగ్ యార్డ్లో. ఒకవేళ దాన్ని కాల్చి తీసేద్దామంటే గాలి కలుషితం అయిపోతాయి, భూమిలో కలిసిపోయిద్దా అంటే కలవదు. ఎవడు భరించాలా? కొన్ని పట్టణాల్లో కాలువలు చూడండి. అంతెందుకు, ఈ గోరంట హాస్పిటల్ రోడ్డేనా, ఆ రోడ్డు దాటి కొత్తపేట పోయేటప్పుడు చూడండి, అసలు మామూలు కాలువ కదా అది, ఎట్టని చూడండి, డంపింగ్ యార్డ్ అయిపోయింది. నేను మొన్న బాధ చూసేదాన్ని, ఇది కాలువ మురికి కాలువ డౌట్ వచ్చింది నాకు. చెత్త అంతా ఇంకా క్లీన్ చేశారంటగా. అంటే మనం చేసే వ్యర్థాలను బట్టి, మనం వాడే విధానం బట్టి, మన లైఫ్ స్టైల్ని బట్టి ప్రకృతిని మనమే ప్రభువా మా దేశాన్ని కాపాడు, మా పట్టణాన్ని కాపాడు, నువ్వు నాశనం చేయి. నువ్వు నాశనం చేస్తావు ఉంటా. హోటల్కి వెళ్తాం టిఫిన్ చేయడానికి, హోటల్ నడిపి వాళ్ళు తిట్టుకోమాకున్నాను. టిఫిన్కి వెళ్తాం, హోటల్కి ఒక ప్లేట్ పెట్టి దాని మీద ప్లాస్టిక్ కవర్ వేసి దాని మీద వేడి వేడి ఇడ్లీ పెడతావు, వేడి వేడి దోశ పెడతావు. ఈ వేడికి ఆ ప్లాస్టిక్ ఏమైద్ది? ఏమవుతుంది? క్యాన్సర్లు వస్తాయి. ఒకప్పుడు హోటల్కి వెళ్తే నా చిన్నప్పుడు నాకు ఇప్పటికీ ఆ టేస్ట్ గుర్తుంది, నాకు ఆ స్మెల్ గుర్తుంది. అసలు చేతిలోకి ఆ తీసుకోగానే స్మెల్ ఓ రకంగా భలే ఉండేది. అరిటాకు మీద ఆ టిఫిన్ పెట్టి చట్నీ వేసి స్మెల్లే తినాలనిపించేది. అట్టు పార్సిల్ తెచ్చుకుంటే ఆ ఇల్లంతా ఒక మంచి స్మెల్ వచ్చేది. ఇప్పుడేమవుతుంది? గుర్తుపెట్టుకోండి, 2050 నాటికి 10 మందిలో 9 మంది క్యాన్సర్ ఉంటుంది. 10 మందిలో 9 మంది క్యాన్సర్ ఉంటుంది ఒక సర్వే ప్రకారం. నేను అమ్మ చోటకి వెళ్ళినప్పుడు ఆ క్యాన్సర్ వాడు పక్కనే ఉంటుంది. ఒక ఆయన దగ్గుతుంటే మైకులు అరిచినట్టుగా ఉంది, ఎవడో మైకి పెట్టాడు హాస్పిటల్లో, ఇంత సైలెంట్ ఎండోక్రైనాలజీలో ఎవడో మైకి పెట్టాడు. చూస్తే ఆయన మామూలుగా దగ్గుతున్నాడు, మైకేం లేదు, పెద్ద సౌండ్. ఏందని చూస్తే ఇక్కడ ఒక బెళ్ళ వేశారు. ఆయన దగ్గుతుంటే దీంట్లోంచి గాలి పోతుంది. తూబుకు పంచర్ పడితే గాలి కొట్టిద్ది, ఒకసారి బయటికి అట్ట కొడుతుంది. ఏమైంది అంటే ఎక్కడ క్యాన్సర్ వచ్చిందంట, కట్ చేసి ఎత్తేసారు దీన్ని. ఎక్కడ నుండి తీసేశారు? క్యాన్సర్ వచ్చిన భాగాన్ని ఆ పైపుల్ని తీసేశారు. నర్సు వచ్చింది, ఏంది తెగ దగ్గుతున్నావు? సైకిల్ చేస్తానేది అనుకుంటున్నా. ఇటు చెబుతున్నాడు, పొద్దున్న 9 గంటల కాడ నుంచి దగ్గు వస్తుంది అని చెబుతున్నాడు. నేను వెళ్ళా, చెప్పొచ్చుగా అంటే మాట రాట్లా, పోయింది. ఇక్కడ ఆపరేషన్ చేస్తే ఓకల్ కార్డ్స్ దెబ్బతిని గొంతు మళ్ళీ మాట వచ్చిద్దా అన్న. ఒక చిన్న పిల్లడికి దవడ ఇంత సాగింది. నిన్న చూసా రేడియాలజీకి వెళ్తే, నిన్నే ఇంత సాగింది. ఎందుకంటే ఇదంతా క్యాన్సర్. స్త్రీలకి, పిల్లలకి, 8వ క్లాస్ చదువుకునే పిల్లకి 50,000 రూపాయలు పెట్టి మెడిసిన్ కొనుక్కొస్తే కీమోస్ చేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడ ప్రభావం?
మనం వాడే. ఒకడు సిగరెట్ తాగల, మందు తాగల, గుట్కా తినలా, ఏ అలవాటు లేదు, కానీ వాడికి క్యాన్సర్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే రోజు పనికి వెళ్ళాక అక్కడ టీ స్టాల్కి వెళ్ళి టీ పార్సిల్ తెచ్చుకుంటాడు. వాడు ఒక తగరం కాగితంలో వేడివేడి టీ పోసి ప్యాక్ చేసేస్తాడు. రోజు ఆ తగరం కాగితంలో ప్యాక్ చేసిన టీ తాగి క్యాన్సర్ వచ్చింది వాడికి. నేను చెప్తుంటే మీకు భలే భయం వేస్తుంది, లేకపోతే చిరాకు వేస్తుంది, భయం వేస్తుంది. కానీ ఒకసారి కొన్ని హాస్పిటల్స్లో క్యాన్సర్కు సంబంధించిన వార్డులు ఉంటాయి. తిరగండి ఎక్కడెక్కడ క్యాన్సర్లు వస్తున్నాయో. అందరు రేడియాలజీ లేకపోతే కీమోస్. నాకు టెన్షన్ వచ్చి డాక్టర్ని అడిగా, అన్న ఇంతమంది రేడియాలజీ కీమోస్ తిరుగుతున్నారు, వీళ్ళు రికవరీ ఏంటన్నా అంటే, కొంతమంది అవుతారండి, కొంతమంది చెప్పలేమండి. ఒక యంగ్ ఏజ్లో వచ్చేసి రోగనిరోధక శక్తి బాడీలో ఉండదు కాబట్టి పోరాడిద్ది. ఒక ఏజ్ దాటాక వస్తే కష్టమేనండి. నేను ఒక టేబుల్లో కూర్చున్నాను, చైర్లో కూర్చుని నా పక్క ఒక ఆవిడ ఉంది. కాలు మీద కాలేసుకుని కూర్చొని కాలు దగ్గర రుద్దుకుంటుంది. ఎదురైనాడు, ఏమ్మా నీకంటే వయసులో పెద్దోడిని, నా ముందు కాలేసి కూర్చుంటున్నావు, మీ పెద్దోడిని సంస్కారం నేర్పేదా అన్నాడు. సార్ వేరేగా భావించొద్దు అని కాలు ఏలు పెట్టి నొక్కుతుంటే మొత్తం లొట్టే, ఏలు వెళ్ళిపోతుంది లోపలికి. ఏమైందమ్మా? కీమోస్ పెట్టి కాలు గుంతలు పడిపోయింది. ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉండదంట. చర్మం అంతా మారిపోయి తెల్లబారిపోయి సొట్టలు పడిపోతుంటే తట్టుకోలేక హాస్పిటల్కి వచ్చింది ఆవిడ. ఒక ఆయనకి 32 పళ్ళు ఊడిపోయినాయి కీమోస్ దెబ్బకి. ఇవన్నీ ఎందుకంటే మన ఆహార అలవాట్లు, మనం పట్టణాన్ని పాడు చేసుకునే, దేశ క్షేమం కోసం ప్రార్థన చేయటం కాదు, పాడు చేయటం కూడా మానేయాలి. మన అలవాట్లు కూడా. ఇప్పుడు కొట్లోకి వెళ్తావు, వాటర్ బాటిల్ కొంటారు 20 రూపాయలు పెట్టి, ఎన్నిసార్లు వాడతావు చెప్పు దాన్ని? ఎన్నిసార్లు వాడతావు? వాడాలి ఒకసారి, వాడేది కొన్ని ఇళ్లల్లో సంవత్సరాల తరబడి ఉంటాయి. బీపీఎఫ్ ఫ్రీ అని ఒకటి ఉంటుంది. అంటే ఒక వాటర్ బాటిల్ మీద ఈ కూల్ డ్రింక్ షాపులో కూడా ఎండలో తగిలిస్తూ ఉంటారు. వాళ్ళని తగిలియాలి, వాళ్ళకి కూర్చోబెట్టి ఎండలో తగిలిస్తారు వీటిని. ఆ ఎండ ఆ బాటిల్ మీద పడితే బీపీ రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అసలే కూల్ డ్రింక్ డేంజర్, దానికి బీపీ రిలీజ్ అయింది, అయితే క్యాన్సర్లు వస్తాయి. ఒక కూల్ టెంపరేచర్లో మాత్రమే దాన్ని పెట్టాలి, తాగాలని పిత్తే. వాటర్ బాటిల్ వేడికి రిఫ్లెక్ట్ అయితే, నేను కారులో వాటర్ తాగడానికి వస్తే బాటిల్ కొనుక్కుంటా, సగం తాగలేకపోతే పక్కన పెట్టానంటే, కారు ఒక పూట ఎక్కడన్నా పక్కన పెట్టానంటే ఆ బాటిల్కి వాడినాం. కారులో హీట్కి ఆ బాటిల్లో ప్లాస్టిక్ రిలీజ్ అయ్యి పాడైపోద్ది, వాడినాం, మొత్తం డిక్కీలో పడేస్తాను ఆ కారులో. దేనికి వాడుతుంది తెలుసా? వైఫర్ వేస్తా కదా, దానికి వాటర్ కోసం వాడతా అంతే. జాగ్రత్త, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటేనే పోతున్నాం. ఇక పట్టించుకోకపోతే విపరీతమైన ధోరణి, విపరీతమైన అంత ప్లాస్టిక్ బతికేగా. అంత శుభ్రం ఎక్కడుంది? దేశ ప్రభువా నా పట్టణాన్ని కాపాడు, నా దేశాన్ని కాపాడు. ముందు నువ్వు ప్రయత్నం చేయి. గాలిలో దీపం పెట్టి, ప్రభు ఇది ఆరిపోకూడదు, నువ్వే కాపలాగా. నువ్వేం చేస్తా? గడుదు గత్తా. మనం చేసే పాడు పనంతా మనం చేసి ప్రభు కాపాడంటే అవదు. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి, మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాలి. ఎందుకంటే చెప్తున్నా కదా, భయంకరమైన రోగాలు వస్తున్నాయి. చిన్న శతకాలు కాదు, క్యాన్సర్లే. వన్స్ అటాక్ అయిందా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అంతేకా, ఎప్పుడు పోదామని చూడటం తప్ప ఇంకో దారి లేదు. క్యాన్సర్లు కొన్ని వ్యాక్సిన్లు వచ్చినాయి, వేయించుకోండి. నాలుగు మా ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేసుకుంటున్నారు? ఒక్క డోసు 10,000, 9 రకాల క్యాన్సర్లు అరికడుతుంది అది. 3 డోసులు పడాలా? అమ్మో 10,000, రేపు పెడదు. కానీ
మన పట్టణాన్ని, మన దేశాన్ని శుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత మనదే. దేవుడు కాపాడతాడు, నువ్వు చెడగొట్ట మాకు. నువ్వు చెడగొట్టి కాపాడమంటే అవ్వదు. మా దేశానికి, మా ప్రాంతానికి మలినమైంది, ఇదిగో ఆ వ్యక్తి రావటం వలన మా ఇల్లు మలినమైంది, ఆ వ్యక్తి రావటం వలన మా పట్టణం మలినమైందని పూజలు చేస్తున్నారు, శుద్ధి అని పూజలు చేస్తున్నారు. కానీ నదులు కలుషితమైపోయాయి, దేవాలయ ప్రాంగణాలు కలుషితమైపోయాయి, పట్టణాలు మట్టితో లేకపోతే చెత్తతో కలుషితమైపోయాయి. అయ్యవుడు పట్టించుకోడు. బుద్ధి లేని పనులు, జ్ఞానం లేని పనులు, కలుషితమైంది. నువ్వు చేసే పనుల వల్ల పట్టణాలు చెత్తతో కలుషితమైపోయాయి, నీళ్లు కలుషితమైపోయాయి. మన దేశంలో ఏ నది శుభ్రంగా ఉంది? ఏ నది శుభ్రంగా ఉంది? మునిగితే రోగాలే. పాడు చేస్తున్నాం. మనం అంటాము ఆడొచ్చాడు, ఆడు రావటం వల్ల కలుషితం అయిపోయింది. జరిగించిన యాగం, శుద్ధి యాగం. బుర్రలో ఇంత ప్యాడుండి చేసే పనులు అట్టాగే ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇక నాటి పోతా ఉంటాయి, నేను నా బాధ అంతా బయట పెడతా ఉంటా. వద్దు, అది మీకు అనవసరం. చాలా ఉన్నాయి. పారేయాల్సింది తింటా ఉంటాం, తినాల్సింది పారేస్తూ ఉంటాం. భారతీయులు. దేవుని స్తోత్రం. అందరికీ వందనాలు. మూడో విషయాన్ని చెప్పి ముగించేస్తాను. 19 వచనం మళ్ళీ చదువుదాం. ఆలకింపుము ప్రభువా, క్షమింపుము ప్రభువా, ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును, ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని. మూడవది జనము. ఒకటి నీ సన్నిధి, రెండవది నీ పట్టణము, మూడవది ఈరోజు అందరూ పాడతారు దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే ఇవాళ పాడతారు 2 చోట్ల. మంచిదే. దేశం అంటే మనుషులే. ఈ మనుషులు ఎలా ఉన్నారు? వృద్ధులు వయసుకు తగని పనులు చేస్తున్నారు, పిల్లలు వయసుకు మించిన అలవాట్లు చేసుకుంటున్నారు, యవ్వనస్తులు విపరీతమైన ధోరణికి వెళ్ళారు. అధికమైన ఆనందం కోసం సిగరెట్, మందు, డ్రగ్స్ లో హై క్వాలిటీ, ఇంకా పై స్థాయికి గంజాయి అని వెళ్ళిపోతూ ఉన్నారు. విపరీతమైన ధోరణి. ఒక మాట నేను మర్మంగానే చెప్తాను, లోతుల్లోకి వెళ్ళొద్దు, మీ ఊహా లోతుల్లోకి వెళ్ళొద్దు. ప్రజెంట్ జనరేషన్ చెప్తా. ఏం తెలుసా? ఒక పురుషుడు స్త్రీతో పొందుకోవాల్సిన ఆనందాన్ని విపరీతమైన ధోరణికి వెళ్ళిపోయి జంతువుల్లోకి, పురుషుల్లోకి వెళ్ళిపోతున్నారు. విపరీతమైన ధోరణి వలన జెండర్ చేంజ్ జరుగుతుంది. విపరీతమైన ధోరణి వలన విపరీతమైన మనిషిని దిగజారిపోయి స్థాయికి వెళ్ళిపోయింది. మొన్న ఒక 200 రూపాయలు, 200 కోట్లు ఖర్చు పెట్టి కుక్కాశం ధరించాడు. ఒకడు కుక్కాశం ధరించడానికి 200 కోట్లు ఖర్చు పెట్టాడు. విపరీతమైన ధోరణి. కొన్ని మెడికల్ వ్యవస్థలు ఎలా ఉందంటే, పురుషుడు స్త్రీలాగా మారడానికి కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. అవి కొనుక్కొచ్చుకొని అవి ఇంజక్షన్ చేసుకోవడం వల్ల పురుషుడి దేహము స్త్రీగా మారుతుంది. ఎందుకని? కంటే స్త్రీలు బాగా అలంకారం చేసుకుంటారు, పురుషుడికి అన్ని ఆప్షన్స్ లేవు. నేను కూడా అలాగా అలంకారం చేసుకొని చీరలు కట్టుకోవాలా, అందంగా తిరగాల, ఎందుకంటే వాళ్ళకి ఆ హక్కులు ఎక్కువ బయట అని చెప్పేసి వీడు కాస్త మారిపోతున్నాడు. వాడు పుట్టుకతో తేడా వస్తే మారొచ్చు. రాజులను అపంసకులుగా చేసేవారు కొంతమంది, అలా మారచ్చు. ఇప్పుడు ఎలా ఉంది? మొత్తం విపరీతమైన మన యవన జనాంగం. కానీ నాకు సంతోషం ఏంటంటే, ఆ యవన జనాంగమే రోడ్డెక్కి తమ హక్కుల కోసం పోరాడారు. వారు కూడా ఉన్నారు. తమ భవిష్యత్తు కోసం ఆలోచించే యవనస్తులు ఉన్నారు. తమ జీవితాలు పాడు చేసుకునే యవనస్తులు కూడా. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ జనమును దృష్టించు, నీ పసిపిల్లలను దృష్టించు, నీ మనుషులను దృష్టించు ప్రభు అని ప్రార్థన చేయి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాగ్దానము, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవుడు చెప్పిన వాగ్దానము అది నెరవేరబడినట్లుగా మనమందరం కలిసి భారముతో ప్రార్థన చేయాలి. అయితే ఇంత ప్రార్థన చేస్తుంటే పైన జరుగుతుంది?
దేవదూత సమాచారం రానియకుండా దుష్టుడు దాడి చేస్తాడు. ప్రార్థన ఆపాడా? ఆపలేదు. మనందరం కూడా ప్రార్థనకి వెళదాం, ప్రార్థన చేద్దాం. అయితే ఎన్ని ఆటంకాలు వచ్చినా, అభ్యంతరాలు ఎదురైనా ప్రార్థన మానేయొద్దు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.